వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామనాథ్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురైన సమయంలో గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్కు తరలించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రామనాథ్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మృతిపై చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. టకా మంచి విగ్రహాలను తయారు చేయించి కాంస్య విగ్రహాలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం ఏమన్నా కాదన్నావా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము చేసినట్టు ఆ విగ్రహాన్ని మీరు అధికారులను అడగండి. అసెంబ్లీలో వాళ్ళు సెట్ బ్యాక్ కాకుండా వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు అధికారుల పని వాళ్ళు చేసుకోమేది. కానీ మేము మా ఆ విగ్రహాన్ని తీసుకొస్తే మరి ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు కానీ బయట ఊళ్ళో ఉన్నోళ్ళు కానీ ఏమనుకుంటారు? అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విగ్రహం తీయించిన పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ ఎవరం బదనాం చేయాలనుకుంటారు. మీరు పెట్టండి కాంస్య విగ్రహాలు పెద్ద నిలబెట్టి 6-7 ఫీట్లో పెట్టాలి. లేకపోతే సుదర్శన్ రెడ్డి కూడా మా ఇంట్లోది మా తాత ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇస్తే అక్కడ కలిసి అక్కడ ఈరోజు అక్కడ జడ్పీటీసీ అయిండు. ఇనాం ఇక్కడ సీటు బీఫామ్ ఎవరికి కూడా డైరెక్ట్ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. మా ఇంట్లో కూడా 10-15 ఏళ్ళు మరి మేము భోజనం మా ఇంట్లో వీళ్ళందరికీ మా ఇంట్లోనే ఉండేది. 8 నుండి రాత్రి 9-10 గంటల దాకా ఉండేది. ఆయన ఒక యువజన సంఘ నాయకుడిని చేసేళ్ళు, తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ చేసేళ్ళు, తర్వాత దొంతి మాధవరెడ్డి గారు మరి అతన్ని ఒక జడ్పీటీసీ చేసిండు. ఆ విధంగా ఆయనను తీసుకుంటా పోయి డెవలప్ చేసుకుంటా పోయి నా నాయకుడిని మేమెందుకు విమర్శిస్తాం? మాకేం అవసరం? మీరు విగ్రహాలు పెట్టుకోండి. లేదా మీకు చేత కాదనుకో మేమే మనిషిని పైసలు వేసుకొని మేమే ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. పెట్టిద్దాం ఏదో ఒక కాడ ఎమ్మెల్యే గారిని ప్లేస్ చూసుకొని మేము ఈ రాజకీయాలు ఇవన్నీ మాని ఆయన విగ్రహం పెట్టేయాలి. లేకపోతే మేము కూడా డిసిషన్ తీసుకుంటాం మేమే పైసలు పెట్టి ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామని ఆలోచనలో ఉన్నాం. ఉద్యమకారులందరికీ మేము చెప్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను? పూటకో మాట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే గారిది ఎందుకు మీరు దిష్టి బొమ్మ కాలబట్టి వచ్చింది సభ రాజకీయాలు చేసి ఎందుకు చేస్తున్నారు? ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఒక్కొక్కరు ఎవరెవరు ఇవాళ మీరు ఏమేమి చేస్తానో ఏమేమి మాట్లాడతానో ఒక్కొక్కరిని ఇంతమో మా తమ్ముడు అన్నట్టు చేస్తే ఒక్కొక్కరిని ఏ విధంగా అంటే మీ యొక్క ఉద్యమకారులే బట్టలు ఇప్పించకూడదు. ఇంకా చిల్లర మాటలు మాట్లాడితే నాలుకలకి ఎక్కడికక్కడికి కత్తిరిస్తాం. మరి ప్రజల చేత మరి చావు దెబ్బలు పడే పరిస్థితి ఉంటుంది. ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తాం. ఒక్కొక్కళ్ళ చట్టా తీసి మరి ఎవరెవరు ఏం చేస్తాననేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. అయినా కానీ గత 10 సంవత్సరాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఏం పట్టించుకోలే. ప్రతీదీ పూస గుచ్చినా కానీ ఎమ్మెల్యే గారు ఉన్న వెంట ఎమ్మెల్యే గారితో ఉన్నోళ్ళ మీద ప్రతిదీ చీటికి మాటికి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని మమ్మల్ని అవహేళనపరిచినట్టు మమ్మల్ని మా కుటుంబాలను అవహేళనపరిచినట్టు చేస్తాను. మరి ఖబర్దార్, మీరు రోడ్ల మీద తిరగకుండా కూడా మరి మహిళలు యువకులు ఇక్కడ ఉన్న సంఘటిత ప్రజలందరూ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తారు. రాజకీయాలు చేస్తే ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. మీరు ఈ లుచ్చ రాజకీయాలు చేస్తే మాత్రం తరిమి మీ జనాలే మరి కొడతారని చెప్పి ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా అని చెప్పి మరి హెచ్చరిస్తూ ఖండించడం జరుగుతుంది. ఇక్కడైనా మా మాధవరెడ్డి గారిని కానీ మా కాంగ్రెస్ నాయకులను కానీ ఏమైనా మాట్లాడే ముందట చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చరిత్రహీనుల లెక్క మాట్లాడితే ఖబర్దార్ అని మరి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మరి చరిత్రహీనులై మరి ఈ నియోజకవర్గంలో మిగులుతారు. ఖబర్దార్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి మరి ఇంతమంది మరి రిపోర్టర్స్ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి హఠాత్ మరణానికి మేము కూడా చాలా బాధపడ్డాం. ఏ మనిషి అయితే అనారోగ్యంతో అంత సడన్గా చనిపోతే వారి కుటుంబ సభ్యులతో పాటు ఆయన రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు కాబట్టి ఎంతోమంది బాధపడ్డారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా ఆయనని చివరి చూపు చూడాలని బతుకున్నప్పుడు అని మేము హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయన ఒక ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే, ఒక యాక్టివ్ పొలిటీషియన్ కాబట్టి మేము కూడా చాలా బాధపడ్డాం ఆయన గురించి.
ఆయన హఠాత్ మరణానికి బాధల్లో ఉండేది పోయి వీళ్ళు ఈ శివరాజకీయం చేసుడు టీఆర్ఎస్ పార్టీకి అది తగదు, వాళ్ళు పోయేది రాంగ్ రోడ్, ఒక చిల్లర రాజకీయం చేస్తారు వాళ్ళు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని విగ్రహం పెట్టొద్దు అని కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కూడా పెట్టొద్దు అని ఎవరు కూడా అనరు. ఒక సామాన్యుడు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. మీరు లీగల్గా పర్మిషన్స్ తీసుకొని ఎక్కడనో అడవిలో కాకుండా ఒక మంచి మెయిన్ రోడ్డు మీద ఎక్కడన్నా ఒక మంచి పెద్ద విగ్రహాన్ని, ఆయన స్థాయికి ఇంత చిన్న విగ్రహం పెడతారు, ఒక మంచి పెద్ద విగ్రహాన్ని ఒక మంచి ప్లేస్లో మెయిన్ రోడ్డు మీద అందరూ కూర్చొని అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని మీరు పెట్టవలసి ఉండే. అంత ఆగమాగాన ప్రజల్ని ఏమంటారు తప్పుదారి పట్టియడానికి మీ రాజకీయ లబ్ధి కోసం ఆయన చనిపోయింది కదా, నెక్స్ట్ లీడర్ నేను పెద్దవునైతా అని మీ దాంట్లో మీరు తన్నుకుంటా ఇవాళ మీరు చిల్లర రాజకీయం చేస్తాను. మాధవ్ రెడ్డి సార్ రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అందరికీ కూడా తెలుసు. ఆయన చేసేది 100% క్లాస్ రాజకీయం. ఆయనను చూసి నేర్చుకోవాలి. కానీ ఎప్పుడన్నా ఏదైనా చిన్న విషయం గురించి మాధవ్ రెడ్డి సార్ ఎప్పుడన్నా మాట్లాడంగా చూసారా? చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. ఒక్కొక్కరి చిట్టా తీయాలంటే మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కరి చిట్టా తీస్తాం. ఇవాళ ఆకుల సీన్ అయితేంది, ఆ బతిన్ సీన్ అయితేంది, మీరు మాధవ్ రెడ్డి సార్ గురించి మాట్లాడే అంత స్థాయి మీది. ఆయన ఏ తప్పు చేసిండని మీరు ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తారు, శివయాత్ర చేస్తారు. రెడ్డి ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న గ్రీన్ ల్యాండ్ని అందరు కలిసి కబ్జా చేసి అమ్ముకున్నారు. అది మీ చరిత్ర. నీ ఇంటికి అసలు పెంట్ హౌస్కి పర్మిషన్ ఉన్నదా? నెక్కొండ రోడ్డుకి తీసిన వెంచర్కి దారి ఏది? గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి అల్ల నుంచి మీరు లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీ చిట్టా తీసి ముందటేస్తాం. మేము కూడా రియల్ ఎస్టేట్ చేసినాం. ఎక్కడన్నా ఒక్క కస్టమర్ దగ్గర ఎక్కడన్నా బ్యాడ్ నేమ్ ఉన్నదా కనుక్కొని ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు, ఏం చేసారు? ఈ చిల్లర రాజకీయం మానుకోవాలి. మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని 100% మంచి విగ్రహాన్ని కొని మీరు ఒక మంచి ప్లేస్లో పర్మిషన్తో పెట్టుకోండి. ఇంకొకసారి కనుక మా పార్టీ జోలికి కానీ మాధవరెడ్డి సార్ జోలికి కానీ వచ్చినట్టయితే ఇక నుంచి సహించేది లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారే చనిపోయిన బాధలు ఉన్నారు కాబట్టి మేము కూడా చాలా మౌనంగా ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ఇక నుంచి మాత్రం మేము కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కరు ఎంబడబడతాం. జీవితం మీద విరక్తి చెంది ఆ విరక్తి చెందే అంత అవసరం ఏమొచ్చింది? ఎవరితో వచ్చింది? అది కుటుంబమా, ప్రజల, వారి కార్యకర్తల? నర్సంపేట ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. కావలసుకొని ఇక అసైన్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు ఉండదు. అసైన్డ్ ఎవరి మీద అసైన్డ్ అయి ఉంటుందో ఆ అసైన్డ్ వాళ్ళ పిల్లలు, అసైన్డ్ అయిన వాళ్ళ పిల్లలు ఆయన చనిపోతే వారి పిల్లలకే వర్తిస్తే తప్ప బడా రాజకీయ నాయకులకో, బడా డాక్టర్లకో, కోటీశ్వరులకో కొంటే నడవది. తెలిసి కూడా ఒక డాక్టర్ అయి ఉండి నేను కొన్నా అంటాను. అసైన్డ్ ల్యాండ్స్ కొనొచ్చా, అమ్మచ్చా? అది కొనొచ్చా, అమ్మచ్చా? అది వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. మీకు 10 రోజుల టైం ఉండే. సుదర్శన్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ వేసి మేము మాజీ ఎమ్మెల్యే విగ్రహం పెడతాను. ఏ కూడల్లో పెట్టుకుంటావు, కూడల్లో పెట్టుకోవాలను. ఎక్కడో అడవిలో పెట్టింది. నువ్వు ఏ ఉద్దేశంతో అడవిలో పెడతా అనుకున్నావు? నీ చరిత్ర చెప్పాలనుకుంటే ఇలా మీరు చనిపోయిన వారి మీద విమర్శించడం తగదు. అది భగవంతుని సన్నిధిలోకి చేరిపోయింది. మిమ్మల్ని మేము విమర్శించట్లేదు. ఉన్న స్థానిక నాయకుల గురించి అడుగుతున్నాం. మేము స్థానికంగా ఏ లబ్ధి పొందడం కొరకు మీరు ఈ విధంగా చేస్తారో మీ విజ్ఞతకి వదిలిపెడతాను. నేను చెప్తున్నాం, ఒక మంచి సెంటర్ ఏర్పాటు చేసి పర్మిషన్ తీసుకోండి. ఏర్పాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రోజు ముందుకు పోతూ ఉన్నది. నర్సంపేట అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దొంతి మాధవ్ రెడ్డి గారు శాసనసభ్యులు వారి నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గంగా చానిక నిధులిచ్చే పరిస్థితి మనందరి ముందర కూడా ప్రకటన చేసిండు. ఇంకా కూడా నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప వైషమ్యాలకు పోయి రాజకీయ వివక్షలతోని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయ ఉనికి చాటుకోవాలని చూస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీ స్థాయి ఏంటిది, మీరు ఏ స్థాయిలో చేయగలుగుతారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. మరి మా నాయకులు లేడు, మేము విచ్చలవిడైపోయినా మేము అందరం ఒకటే ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే మీ అటువంటి దూదుకుడు చర్యలు చేస్తూ ఉన్నారు. మీరు మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ అవసరమైతే కాంగ్రెస్ పార్టీ
మాజీ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ విలువలు లేని విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు, ప్రజలు గమనించాలి. శాంతియుతమైన ప్రాంతంగా మన ప్రాంతం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నర్సంపేట అభివృద్ధికి కట్టుబడి గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి